మనం పెద్ద బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్సో, లేదో పెద్ద సైకాలజిస్ట్సో కానవసరం లేదు. ఎదుటి మనిషి ఎట్లాంటి వాడో గుర్తించటానికి. సాధారణంగా మన ఇది చెప్తూనే ఉంటుంది. మన ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది. ఎదుటివాడు ఎట్లాంటి వాడో. దానిని బట్టే మనం మనుషులతోటి ఎలా నడుచుకోవాలో మనం జనరల్‌గా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇప్పుడు వాడు చూడండి, వాడు దొంగ కోళ్ళు బట్టేవాడు చూపువాడును అని కొంతమందిని చూసుంటాం. అబ్బా! ఆయన మనసు వెన్న అండి అని కొంతమందిని చూసుంటాం. ఆయన మాట ఎంత బాగా ఉంటుందో, చక్కగా మాట్లాడతాడు అని కొంతమందిని చూసుంటాం. వాడు మంచి పనివంతుడండి అని ఇలా మనుషుల్ని వాడి చూపు, మనస్సు, మాట, పని ఈ 4 రకాలుగా మనం మనుషుల్ని క్లాసిఫై చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా కొంతమంది వ్యక్తుల గురించి మనం చెప్పవలసి వచ్చినప్పుడు. అంటే 4 విధాలుగా మనం మనకు తెలియకుండానే లోకాన్ని, ప్రజలని మనం స్టడీ చేస్తుంటాం అన్నమాట, ఎదుటివాడిని. అంటే దీనిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఆలోచిస్తే మనం మంచి చూపు కలిగి, మంచి మనస్సు ఉండి, మంచి మాట, పని ఈ 4 గనక మనకు సక్రమంగా ఉంటే ఈ ప్రపంచాన్ని ఆకట్టుకోవడం చాలా సులభం అన్నమాట. అంటే చూపుతో, మనస్సుతో, మాటతో, పనితో 4 విధాలుగా లోకాన్ని ఆకట్టుకోగలిగేటువంటి వాడిని ఈ లోకము, ప్రపంచము, ప్రజలు అనుగ్రహిస్తారు. అతడంటే చాలా ఇష్టపడతారనమాట. చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి యో లోకం తం లోకో ప్రసీదతి తం లోకోను ప్రసీదతి. ఇది విదుర నీతిలోని ఒక శ్లోకం. చక్షుష మనస వాచ కర్మణ, చూపుతో, మనస్సుతో, మాటతో, పనితో 4 విధాలుగా లోకాన్ని ఆకట్టుకోగలిగేటువంటి వాడిని లోకం అనుగ్రహిస్తుంది. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.